డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగడమే ఆలస్యమని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలోనే ఆ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఆ జీవో నెంబర్ 9ని ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది. లక్ష్మీనాగ్, ముఖ్యంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్ల కేటాయింపు చాలా ముఖ్యమైన అంశం కావడంతో ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈరోజు సాయంత్రం జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయనున్నట్టుగా కూడా ఈ జీవో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు ఈ బీసీ రిజర్వేషన్లను వర్తింపజేస్తూ ఆయా సీట్లకు సంబంధించి ఇటు జెడ్పీపీలు, అట్లాగే జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఆ రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఇక 42% బీసీలకు రిజర్వేషన్లు అధికారికంగా కేటాయిస్తూ జీవో విడుదల చేసిన నేపథ్యంలో పంచాయతీ రాజుకు సంబంధించి ఆ శాఖ నుంచి కూడా ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారికంగా రేపు సాయంత్రం ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎన్నికల నేపథ్యానికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం కాబోతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర డీజీపీ, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఎలక్షన్ కమిషన్ సమావేశం కానుంది. ఇప్పటికే ఈ 42% రిజర్వేషన్ కు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో ఆ మేరకు సీట్ల కేటాయింపును ఇస్తూ ఆయా స్థానాలను కూడా కేటాయిస్తూ రేపు సాయంత్రానికి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.